సభాధ్యక్షుడు జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గడ్డ శ్రీనివాస్ గారు, పెద్దలు మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీ యాదవ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు రఘువీరారెడ్డి గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, సీనియర్ నాయకులు రమేష్ గారు, ఓబీసీ మోర్చ నాయకులు రమేష్ గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు మిత్రుడు అంజనేయ గారు, రూరల్ అధ్యక్షుడు నగేష్ గారు, పత్రుల అధ్యక్షుడు నాగప్రభు గారు, కౌడిపల్లి అధ్యక్షుడు రాకేష్ గారు, కొల్చారం అధ్యక్షుడు దయాకర్ గారు, నెల్లూరు అధ్యక్షుడు నరసింహ గారు, శివపేట అధ్యక్షుడు మిత్రుడు రవి గారు, చిలిపిచేట అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, మాసాలపేట అధ్యక్షుడు మిత్రుడు వేణు గారు, వేదిక మీదటువంటి గౌరవ సీనియర్ నాయకులు, మహిళా మోర్చ నాయకులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బాగా ఆవేశంగా తన ఆవేదన చెప్పిన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, అసెంబ్లీ గారికి రమణారావు గారికి, సతీష్ గారికి, చాలా మంది గౌరవ పెద్దలందరూ, వేదిక మీదటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా కంట్రిబ్యూటర్లకి ఒక కంట్రిబ్యూటర్కి ఎంపిక అయ్యేందుకు అవకాశం వచ్చిందని చెప్పి రఘునందన పార్లమెంట్కి పంపిద్దామని మీ అందరితో పాటు మనందరితో పాటు బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పాటు మనం చెప్పకుండానే పరోక్షంగా మన కార్యకర్తలాగా పనిచేసి మెదక్ పార్లమెంట్కి మా పార్టీ అధ్యక్షులు పోతే బాగుంటుందని పనిచేసినటువంటి మా కంట్రిబ్యూటర్ సోదరులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి తెలియజేస్తున్నారు. రఘునందనలో జనరల్ గా కాయిదాలు పట్టుకుని కూడా మాట్లాడడం అలవాటు, కానీ ఇలా కాయిదాలు పట్టుకుని మాట్లాడడం చేస్తా ఉంది రఘునందనలో. ఎందుకంటే బాధ్యత పెరిగి బరువు పెంచి మెదక్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలుస్తుంది, తెలుగులో 200 కోట్లు పెడుతున్నారు, 300 కోట్లు పెడుతున్నారు, 500 కోట్లు పెడుతున్నారంటే కూడా వాటిని అన్నింటినీ కూడా గడ్డి పూసల కంటే హీనంగా తీసేసి పక్క పరిస్థితుల్లో అయినప్పటికీ మా బూత్ అధ్యక్షులు అందరూ శక్తి వంచన లేకుండా వాళ్ళ బూతులు గెలిచేందుకు కృషి చేసినటువంటి మా బూత్ అధ్యక్షులకి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అందరికీ కూడా పేరు పేరున అనేక రకాలైనటువంటి అవస్థలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ గెలుపు రగత గెలుపు కాదు, మా గెలుపు పనిచేసినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాము. మామూలు కృతజ్ఞత సభ అని పెట్టింది, నేను చెప్పిన వాళ్ళకి ఓటర్ అభినందన సభ అని పెట్టి నేను చెప్పింది. ఎందుకంటే గెలిచింది రఘునందనరావు గారు, గెలిచింది నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. 2018లో భారతీయ జనతా పార్టీ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మనకు వచ్చిన ఓట్లు సుమారు 2500 ఓట్లు దాటలేదు. 2018 నవంబర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనకి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు సుమారు 2500 ఓట్లు. తిరిగి 2019 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా నాకే అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే దాదాపు 10 రెట్లు ఓట్లను పెంచుకొని సుమారు 21-22 ఓట్లని 2019 ఏప్రిల్లో సాధించుకున్నారు. మన మురళీ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సుమారు 25,000 ఓట్లు వస్తే ఈ రోజు ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని దాదాపు 52,000 ఓట్లు కొందరికి బాధ్యతలు ఉండొచ్చు, పార్టీలో కొందరికి బాధ్యతలు లేకపోవచ్చు, కొందరు ఆశించిన రీతిలో రఘునందనరావు వారికి అందుబాటులోకి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కొంత కార్యకర్తలకి అసౌకర్యం కలిగింది, వేదిక మీద ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా ఇబ్బందులు పడేటువంటి వాడు వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీ ఇదే పార్టీ విత్ డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీ ఇదే పార్టీ విత్ డిఫరెన్స్ అని ఎందుకు పదే చెప్తామంటే పార్టీ జెండా కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏమనుకున్నా పార్టీ ఒకసారి ఒక డిసిషన్ తీసుకొని ఇక ఈయన మా అభ్యర్థి అని చెప్పిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పనిచేసేటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈయన కూర్చున్నట్టు చాలా మంది మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలకి మనం గెలుస్తామనేటువంటి విశ్వాసం లేకుండా, కానీ నేను ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్పిన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మా ఊళ్ళో బరాబరి మాకే ఎక్కువ ఓట్లు వస్తాయని మీరు పనిచేసింది కాబట్టి చందాపూర్ లో బూత్ నెంబర్ 236 చందాపూర్ లో 65,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు నాగప్రభు అదనంలో మండల పార్టీ ప్రెసిడెంట్ ని 10 సార్ల నుంచి నేను గట్టిగా ఇబ్బంది పెట్టి మాట్లాడుతుంది. నువ్వు పనిచేస్తలేవు నాగప్రభు, నీ మండలంలో పనిచేయలేదు, 50 పైసలు బూతులు ఉన్నాయి నీ దగ్గర యాక్టివిటీ ఇంకా పెరగాలి అని చెప్పి సతీష్ నాగప్రభులు అక్కడ ఉన్న సీనియర్ నాయకుల్ని పేరు పెట్టి అర్ధరాత్రి అపరాత్రి నేను ఫోన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టేటప్పుడు నా ఇబ్బందులు గమనించి కార్యకర్తలు కూతురు ఉన్నటువంటి నాయకులందరూ కష్టపడితే చందాపూర్ లో 100కి 65% వచ్చింది. ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ వచ్చింది చందాపూర్. అంటే చెప్పిండు నర్సాపూర్ లో ఒక్కొక్క కౌన్సిలర్ కి ₹1,00,000 ఇచ్చింది. చెరువులు అమ్ముకోమన్నారు, బట్ట అమ్ముకోమన్నారు, నల్ల బట్ట అమ్ముకున్నారు, చెరువులు గుంటలు ఏది పడితే అమ్ముకున్నారు. ఎట్లా పడితే అట్లా ఎక్స్ట్రా రాజ్యంగా చేసిరు. పైసలు కూడా పార్టీకి లక్షలు వచ్చినాయి. ఫలితం ఏమొచ్చింది? ఆఖరికి ఒక కౌన్సిలర్ గట్టిగా నిలబడితే బూత్ లో నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల 62% ఓట్లు వచ్చినాయి. నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల యాదగిరి పబ్లిసిటీ చేసుకోడు. నాలుగు ఇంకో నోరు కూడా లేదు పాపం. అమాయకుడు పెద్ద కనబడతాడు. కానీ ఓట్లు వచ్చినాయా రాలేదా అంటే వచ్చింది. ఎట్లా వచ్చినాయి అంటే కాన్ఫిడెన్స్ ఉంది. మా బూత్లో నేను గెలవాలనేటువంటి విశ్వాసం మీకుంటే ఎదుర్కొన్న చంద్రశేఖర్ రావా 3 అడుగుల 6 అడుగుల ఏ 8 అడుగులున్నా కానీ మనం లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన లక్ష్యం యుద్ధం గెలవాలనుకున్నాం. గెలిచినమా గెలవలేదా? అప్పుడే గెలిచినమా గెలవలేదా? బయట పనిచేసిరా ఇంట్లో పనిచేసిరా? సో ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి అనుమానాన్ని తీసేయాలి. అమ్మ సునీత లక్ష్మణ్ గారు మస్తు పైసలు ఖర్చు పెడుతుండ్రు, వెంకటరామరెడ్డి 100 కోట్లు ఖర్చు పెడుతుండ్రు, పేపర్లో కూడా మస్తు పైసలు ఇచ్చిరట, మన వార్తలు ఏం రాస్తలేదు. ఎందుకు బాధలు? ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జరగాల్సినటువంటి పని జరుగుతూనే ఉంటుంది. వెంకటరామరెడ్డి అనే ఈ జిల్లా చేసినంత అన్యాయం ప్రజల మనసులలో ఉండిపోయింది కాబట్టి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరువులో ఆయన ఎన్ని ఖర్చు పెట్టినా ఆయనకి ఏం రాలేకపోయింది. 25,000 నుంచి భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో 52,000 ఓట్లకు పెరిగిందంటే ఉత్తమాలే కాదు. మీరు నిజంగా గట్టి కష్టపడితే ఇందాక రఘువీర రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే మురళీ యాదవ్ గారు చెప్పినట్టు నేను మా ఊరికి సర్పంచ్ కావాలి, నేను మా గల్లీ కౌన్సిలర్ కావాలి, నేనే గెలుస్తా అని మీరు ఇప్పటి నుంచే విశ్వాసంతో పనిచేస్తే బరాబరి నా ఎలక్షన్లలో నా కాలంలో పరిగెత్తినాయో రేపు మీ ఎలక్షన్లలో మీకోసం మీరు ముందుకు తిరుగుతారని చెప్పి కూడా ఆగస్టు 1వ తారీఖు మొదలుపెట్టిన రఘునందనరావు పండుగ రాష్ట్ర శాసనసభకు డిసెంబర్లో జరిగిన ఎన్నికల కోసం ఆగస్టు నుంచి పనిచేస్తారు. పార్లమెంట్ కి జనవరి నుంచి మొదలుపెట్టారు. దాదాపు 8 నెలలు. నేను రాజకీయాలకు వచ్చింది ఏప్రిల్ 27, 2001లో. ఏప్రిల్ 27, 2001 నుంచి ఇయ్యాలి దాకా రఘునందనరావు సుస్థాయిడు హాస్పిటల్ ఉన్నాడనే మాట దాదాపు 7 రోజులు కూడా వినపడకుండా పనిచేసిన నా దాదాపు 23 సంవత్సరాల రాజకీయ జీవితం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ శుభ సందర్భంలో ఇంత గొప్ప మెజార్టీతో ఇంత గొప్పగా గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి రోగాలతోటి పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయాలంటే కూడా ఒక అడిగేయడానికి కష్టమైంది. బట్ నిలబడాలి, మా మెదక్ ఎంపీ ప్రమాణం చేస్తుందని మా వాళ్ళు చూడాలని హాస్పిటల్ ఇంకా నేను కోరుకోలేదు. ఇంకా నడవడం కష్టంగా ఉంది. శారీరకంగా ఇంత ఇబ్బందిని నేను 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. బట్ 8 నెలల నుంచి ఒక మిషన్ లాగా పనిచేసినాం. పెడితే తిన్నాం, పెట్టకుండా తిరిగినాం. ఇక్కడ ఒక తాండాలో సింగాపూర్ తాండాలు కూడా మా గిరిజన బిడ్డలు చూసి రగన్న వెళ్ళిపోయాలంటే జొన్న రొట్టెలు పెడతామంటే బాధంతో తిన్నాం. కానీ తర్వాత శరీరం 2 రోజులు పనిచేయలేదు. అయినా ఆ గిరిజన బిడ్డల ప్రేమ అభిమానాన్ని ఇంకా మర్చిపోలేదు. ఖచ్చితంగా మరొకసారి అక్కడికి పోతాం. నర్సాపూర్ నియోజకవర్గంలో మా గిరిజన బిడ్డలు చాలా మంది ఉంటారు. జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరంభీం వారసులు అనేక మంది గిరిజన బిడ్డలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గిరిజన బిడ్డలకు రావాల్సినటువంటి పోడు భూముల పట్టాలు, ఇతర అంశాలకు సంబంధించి
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఖచ్చితంగా వారి కోసం అండగా నిలబడతానని ప్రతి స్థానాన్ని కూడా విజిట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. ఎక్కువసేపు మాట్లాడాలనేది చాలాసేపు బాగా పంచుకోవాలనేది ఒక్కొక్క ఊరిలో జరిగిన అనేక సంఘటనల్ని మీ దృష్టికి తెచ్చుకోవాలనుంది. కానీ శరీరం సహకరించలేదు. ఈ మీటింగ్ కంటిన్యూస్ 5 రోజులు అన్ని నియోజకవర్గాలలో పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా మళ్ళీ మండల స్థాయికి గ్రామ స్థాయికి కూడా వచ్చి అందరినీ కూడా కలుస్తాను. ప్రతి బూత్ అధ్యక్షుని కలుస్తాను కాబట్టి ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొన్ని సూచనలు ఇచ్చారు, మీడియా మిత్రులు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎంపీ గారికి కలవాలంటే యాడికి పోవాలి? ఇది మొదటి ప్రశ్న. శ్రీనివాస్ గారు చెప్పారు అందరు రకంగా ఫోన్ చేయలేదు. నేను ఏం చెప్తున్నా బరాబర్ అందరు రకంగా ఫోన్ చేయాలంటే ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే దయచేసి ఒక లైన్ SMS పెట్టాలి. ఈ పేరు మీ ఊరు పెడితే ఇట్లా స్టేజ్ మీద ఉన్నాయి 2 గంటల నుంచి ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఫోన్ ఎత్తుకుంటే కూర్చుంటే ముక్కటే జరుగుతుందో మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఎప్పుడు ఫోన్ చేసినా సింగిల్ మీటింగ్ ఫోన్ ఎత్తుతారు. ఎప్పుడైనా పార్లమెంట్ లో ఉంటే ఎప్పుడైనా ఇట్లా స్టేజ్ లో ఉంటే ఫోన్ ఎత్తలేదు తప్ప మిగతా సమయాల్లో ప్రతి ఒక్కరి ఫోన్ కి ఖచ్చితంగా మీ పార్లమెంట్ సభ్యులకి జవాబిస్తారని చెప్పి ఒకవేళ ఎత్తకపోతే దయచేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక లైన్ SMS పెట్టండి. మీటింగ్ అయిపోగానే ఫోన్ తీసుకొని ముందు SMS లకు జవాబిస్తాను. ఇది నా పద్ధతి పనిచేసేటువంటి విధానం కాబట్టి ప్రతి కార్యకర్తకి ఎప్పుడు ఏ వ్యవస్థ వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. బట్ దాదాపు 1200 గ్రామ పంచాయతీలకి రఘునందన్ ఒక్కడే అందుబాటులోకి రాలేకపోవచ్చు. అందుకని మీ అందరికీ అందుబాటులో ఉండడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల లోపల ఒక కార్యకర్తని ఒక స్టాఫ్ గా నియమించి ఒక నియోజకవర్గ స్థాయి ఆఫీస్ పెట్టి అక్కడ మీకు ఒక కార్యకర్తని పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా అందుబాటులో ఉంచేదాకా 7 నియోజకవర్గాల్లో 7 శాసనసభ నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసి 10:30 నుంచి 5 దాకా ఒక వ్యక్తిని అందుబాటులో ఉంచారు. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తో సహా మీకు అందరికీ సోషల్ మీడియాలో గ్రూపులలో అందజేస్తారు. అయితే ముందుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించేకంటే ముందు ఇప్పటికే సంగారెడ్డిలో మనకు ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంది, పెద్ద బంగ్లా ఉంది. దాంట్లో ఒక రూమ్ తీసుకుని ఎంపీ కార్యాలయం మనకు బోర్డు పెట్టాం. అక్కడికి పోతే 10:30 నుంచి 5 వరకు కల్పన అనే ఒక సోదరి అందుబాటులో ఉంటుంది. అక్కడ 10:30 నుంచి 5 దాకా సంగారెడ్డికి ఎప్పుడైనా మీరు పోతే ఏదైనా పని ఉంటే భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక రూమ్ కి ఎంపీ కార్యాలయం బోర్డు ఉంటుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీకు తిరుపతి లెటర్ కావాలన్నా, మోడల్ స్కూల్లో సీట్ కావాలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలో ఏమైనా ఫీజు కన్సెషన్ కావాలన్నా, లేదా మన వాళ్ళకి ఏదైనా దవాఖానాల్లో బెడ్ కావాలన్నా, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉత్తరం కావాలన్నా మీరు ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో నా కోసం తెలియాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి సంగారెడ్డిలో, మాసాయిపేటలో, సిద్దిపేటలో ఈ 3 చోట్ల కార్యాలయాలు పనిచేస్తా ఉన్నాయి. అక్కడ ఒక పిఏగా ఒక అభ్యర్థి కూర్చొని ఉంటున్నాడు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలు. మెదక్లో జిల్లా కార్యాలయం ఇంకా సొంత కార్యాలయం భవనం పూర్తి కాలేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం ఇక్కడ నుంచి మెదక్ పోయిన తర్వాత మెదక్ ఆఫీస్ లో కూడా ఒక అబ్బాయి కూర్చోబెట్టి 10:30 నుంచి 5 దాకా మీకు అందుబాటులో ఉండేలాగా మెదక్ జిల్లా మొత్తం 3 జిల్లా కేంద్రాలలో 3 వ్యక్తులు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా రేపటి నుంచే అందుబాటులో ఉండేలాగా వ్యవస్థ ఏర్పాటైంది. వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు మీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్, స్కూళ్లు, కాలేజీలు 24/7 వాళ్ళ ఆఫీస్ లో 10:30 నుంచి 5 ఉంటారు. కానీ మీకు ఏదైనా లెటర్ అవసరం ఉంటే స్టూడెంట్ పేరు, తండ్రి పేరు, కాలేజ్ పేరు ఒక లైన్ SMS పెడితే మీకే వాళ్ళు లెటర్ టైప్ చేసి నా సంతకం తీసుకొని మీ ఇంటి దగ్గర లెటర్ అందజేసేందుకు పనిచేస్తారు. మాదారిపేటలో ఇప్పటికే 24/7 కరుణాకర్ అని నేను దుబ్బాకలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి నా పిఏ కరుణాకర్ 24/7 నర్సాపురంలోకి మాసాయిపేటలో దగ్గర అవుతుంది కాబట్టి ఒకవేళ సంగారెడ్డిలో మెదకపోవడం దూరం అనుకుంటే మాసాయిపేటలో మనం ఎలక్షన్స్ అప్పుడు తీసుకున్న బంగ్లాలో 4వ ఫ్లోర్ మొత్తం కూడా ఎంపీ కార్యాలయంగా కొనసాగుతుంది. బోర్డు కూడా త్వరగానే మెదక్ ఎంపీ కార్యాలయం అని మాసాయిపేట హైవే మీద ఉంటుంది. కరుణాకర్ అందుబాటులో ఉంటాడు. మీకు ఎప్పుడెవరికి సమస్య నిర్వహి కరుణాకర్కి లెటర్ ఇస్తే 24 hours లోపల మళ్ళీ మీకు ఆ ఉత్తరం నేను సంతకం పెట్టి మళ్ళీ మీకు తిరిగి అందజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తిరుమల దర్శనం కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. పోయినసారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల తిరుపతి పోతే ఒక అగమ్య గోచరం, శత్రు దుర్భేద్యమైనటువంటి
కొత్తపాడిని ఇళ్ళని నేను తిరుమల వేసినాను. అక్కడ ఉండేటువంటి జేఈఓ గారిని ఈఓ గారిని కలిసేసాను. కొత్తపాడి అంటే టీటీడీ బోర్డు చైర్మన్తో సహా సభ్యులందరి నియామకం ఒక 2 రోజుల లోపలే పూర్తి అయిందని చెప్పారు. కాబట్టి కొత్త టీటీడీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత మనం కూడా ఎన్డీఏలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి కొత్త టీటీడీ బోర్డు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక లెటర్ 6 లేదా 10 మంది అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పినాం. ఖచ్చితంగా ఎప్పుడు ఎవరు పోవాలన్నా ఈ కార్యాలయాల నుంచి మీకు లెటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తాను. ఇప్పటికీ నేను ఎంపీ గెలిచినటువంటి ఈ 34వ రోజుకి నేను దాదాపు 300 మందికి స్కూల్ అడ్మిషన్స్ నోటీస్ లేదని సంతకం పెట్టింది. అది మోడల్ స్కూలా, రెసిడెన్షియల్ స్కూలా, బీవీఆర్ఐటీలో ఇంజనీరింగ్ సీటా, ఆశ్రమ పాఠశాలనా, లేకపోతే గజ్వేల్ దగ్గర పీజీ కాలేజీలో హాస్టల్ సీట్ల దాదాపు 300 పైకి విద్యార్థులకి ఈ 34 రోజులలో నేను 10 రోజులు ఢిల్లీలో పార్లమెంట్ లో ఉంటే కూడా లెటర్లు సంతకం పెట్టి ప్రతి విద్యార్థికి అడ్మిషన్ కోసం సహకరించిన భవిష్యత్తులో కూడా 24/7 అది నీమ్సా, గాంధీయా, ఉస్మానియా, రామకృష్ణారెడ్డి సార్ దవాఖానా ఏదైనా సరే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా 24/7 మీ ఎంపీగా బరాబర్ మీకు సేవ చేస్తాను. ఆ సేవ చేసే అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు తెలియజేస్తా ఉన్నాను. హాస్పిటల్, తిరుపతి, స్కూళ్లు, కాలేజీలు 24/7 దీంట్లో మీకు ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇకపోతే ఇంకా 2 సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్లు, పీఎం రిలీఫ్ ఫండ్లు. అలా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లకి రేవంత్ రెడ్డి గారికి కొమ్మ దొరకలేదు. పోయినసారి ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అన్ని తప్పు పనులు చేసిన కుంభకోణాలు అయినాయి అని చెప్పి గడిచిన 6 నెలల నుంచి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పకుండా సంతకం పెట్టలే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మేము అఫీషియల్ గా లెటర్లు పంపిస్తా ఉన్నాం. 6 నెలలు దాటితే ఆ బిల్లులు వనికి రాకుండా పోతున్నాయి. సార్ నువ్వు గెలిచింది డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రి అయినావు, లేదా జూలై 7వ తారీఖు వచ్చినావు. ఇప్పటికీ ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు తీసుకొని క్లియర్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అధికారికంగా లెటర్ పంపించిన. హోప్ దట్ ఒక 2 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక ట్రాక్ మీకు వస్తాయని అనుకుంటాం. రాకపోతే ఖచ్చితంగా మన వాళ్ళని ఇబ్బంది పడుతున్నారంటే మేము కొత్తగా పోయినా కాబట్టి ఢిల్లీలో పీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ కూడా పోయి దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా ఆసుపత్రి పాలైనటువంటి నిధులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చందాపూర్ లో 65% ఓట్లు, నర్సాపూర్ లో బూత్ నెంబర్ 284లో 62% ఓట్లు తీసుకున్నటువంటి తీసుకొచ్చినటువంటి ఆ బూత్ అధ్యక్షులకి, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకి, మండల అధ్యక్షులకి మరొకసారి నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఏం మాట్లాడి మీ ఇంటికి గెలిస్తే గల్లీలో మేమున్నాం, ఏం చేస్తాడని చాలా మంది ఎగసెక్గా పోతా ఉంటారు. ఏం భయపడదు, రఘునందన్ ఏమన్నా చెప్తే బరాబర్ చేస్తాడు. నర్సాపూర్ పక్క నుంచి ఇంకొక RRR రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి పనులని త్వరలోనే భారత ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఖచ్చితంగా ఎట్లయితే ORR వస్తే ట్రాన్స్పోర్ట్ పెరిగిందో భవిష్యత్తులో నర్సాపూర్ ని ఆనుకొని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి RRR పనులను కూడా బరాబరి రఘునందన్ రావు ఎంపీ ఉన్నప్పుడు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే భారత ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిధులను రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభిస్తే RRR రోడ్డుతో పాటు RRR పక్క నుంచే నర్సాపూర్ కూడా ఒక రైలు కూత వినబడేందుకు చెప్తాను. నేను ఈ నియోజకవర్గానికి తిరగడం మొదలుపెట్టిన ఆగస్టు నుంచి చూస్తున్నా. ఈయన పక్కకు 2 BHK ఉంటుంది. మరి మీ ఎమ్మెల్యే ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలియదు, ఇండియన్ గెలిచిన ఎమ్మెల్సీ ఎంత బిజీగా ఉన్నారో తెలియదు. ఆ 2 BHKకి ఇంకా తలుపులు వస్తలేవు, కిటికీలు వస్తలేవు. గెలిచి 7 ఏళ్ళైంది. రాహుల్ గాంధీ సభకి ఇన్ని పెట్టారు, రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చారు, చంద్రశేఖరరావు గారు కూడా ఇంటికి వచ్చారు చౌరస్తాలకి. మనకి ఎవరు లేరు. మన బూత్ అధ్యక్షుడే రేవంత్ రెడ్డి కంటే, చంద్రశేఖరరావు కంటే, రాహుల్ గాంధీ కంటే గట్టిగా పనిచేసి 52 రోడ్లు తెచ్చినాం. బరాబరి రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకి వెంటనే మీరు 2 BHK మీద రివ్యూ మీటింగ్ పెట్టి అర్హులైనటువంటి వాళ్ళకి 2 BHK మీరు వంచుతారా? మీతో కాకపోతే ఎట్లున్న ఇల్లు అట్లా ఎవరు అర్హులుండే వాళ్ళకి మమ్మల్ని పంచుకుంటారా అని చెప్పి ముందు ఈ రాష్ట్ర పేరు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం ఓ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. యాడ పెట్టాలి పాలిటెక్నిక్ కాలేజీ? యాడ పెట్టాలి?
నర్సాపూర్లో పెట్టారు. ఎక్కడ పెట్టుకున్నారు? మీద మీకు ప్రేమ ఉండడానికి నేను తప్పు పట్టట్లేదు. నేను రఘునందన్ ఎమ్మెల్యే కలిసి అన్ని పోయి గొప్పపూర్లో పెట్టింది అనుకో ఏం లాభం ఉంటుంది? అందుకని దయచేసి నర్సాపూర్ అనేటువంటి నియోజకవర్గం నుంచి పెద్ద పెద్ద ప్రాతినిధ్యం వహించారు, చాలా సార్లు గెలిచారు, మంత్రులు ఉప ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద పనులు చేశారు. కానీ నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం ఎట్లుందో ఒకసారి ఆలోచించాలి. మేడం గెలిస్తే గోమారం పోయింది, సార్ గెలిస్తే కౌడిపల్లి పోయింది. అంతేగాని నర్సాపూర్కి ఎవరు వచ్చినాయా? డిపోగా శంకుస్థాపన చేసిరా అయిందా? డిపో నర్సాపూర్ డిపో అని వచ్చిందా? బస్ డిపో ముచ్చడి చెప్పండి. చంద్రశేఖరరావు గారు మస్తు ముచ్చడి చెప్పాడు. 10 ఏళ్లలో మదన్ రెడ్డి గారు నేను ఒకటే పల్లెల్లో ఇంకా ఒకటే కన్సం ఒకటే మంచం అని ముచ్చడి చెప్పాడు. కానీ సిద్దిపేట డిపో వచ్చింది. ఆఖరికి 2020లో గెలిస్తే రఘునందన్ కొట్లాడితే దుబ్బాగా కూడా బస్ స్టాండ్ కొత్తది కట్టుకున్నాడు. కానీ 10 ఏళ్ళు కేసీఆర్ అంటే మదన్ రెడ్డి అంటేనే కేసీఆర్, రాజశేఖర రెడ్డి అంటే సునీతమ్మ అంటే కేసీఆర్. కానీ నర్సాపూర్ మాత్రం బస్ డిపో రాలేదు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధి కాలేదు. భవిష్యత్తులో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాలో ఉన్న మిగతా 7 నియోజకవర్గ కేంద్రాలతో సమానంగా అది బస్ డిపోనా, పాలిటెక్నిక్ కాలేజా, మెడికల్ కాలేజా ఏది అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ రైలుతో సహా. మా సొంత నియోజకవర్గం దుబ్బాకని ఎట్లయితే నేను గుర్తుంచుకొని పనిచేస్తానో అట్లే నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా 57,000 ఓట్లేసి ఆశీర్వదించినందుకు ఖచ్చితంగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తెలియగానే పటాన్ చెరువు మెట్రో, సంగారెడ్డికి మెట్రోతో పాటు కొన్ని ఎంఎంపీఎస్ రైల్వే స్టేషన్ల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ మేనేజర్ గారిని కలిసింది. ఆ రోజు అంటే వారు చెప్పినారు, ఒక ప్రతిపాదన ఒక లెటర్ మీద మీరు పంపండి సార్, ఈ త్రిపులార్ పక్కన త్రిపులార్ రింగ్ రోడ్ ఎట్లా వస్తుందో దాంతో సమానంగా ప్యారలల్ గా మళ్ళీ కొత్త కాకుండా ఇప్పుడే రోడ్డుతో పాటు రైలు నిర్మాణం కూడా వచ్చినట్టు మీకు వచ్చే సమస్యల మీద అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఒక దరఖాస్తు ఇవ్వండి సార్, త్రిపులార్ ఎప్పుడే ఒక కొత్త రైలు నిర్మాణం కూడా చేపట్టమని చెప్పి దక్షిణ మధ్య రైల్వే జీఏ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే నర్సాపూర్కి రైలు అనేది కలగాలి, నర్సాపూర్కి రైలు అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 15 బూతులుంటే 10 బూతులలో కూడా మెజారిటీ ఇచ్చారు. ఆ రకంగా మెజారిటీ ఇచ్చినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా బూత్ అధ్యక్షులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఓట్ల పరంగా చూస్తే మనం నర్సాపూర్లో 3rd ప్లేస్ ఉండొచ్చు. కానీ మనం కొట్లాడినటువంటి విధానం, మనం పోరాడినటువంటి విధానం, మన కార్యకర్తలు ఎక్కడ కూడా వెనకకి పోకుండా, ఎక్కడ కూడా అధైర్యపడకుండా గెలుస్తామంటే బరాబరి గెలుస్తామని నేను ఎప్పుడు కలిసినా అదే మాట చెప్తుంది. చాలా మంది సాటిపోయి నమ్ముతారు, ముందుకు ఇష్టమున్నా కష్టమున్నా ఏదో రకంగా చెప్పింది కాబట్టి నడుపుతామని బండి నడిపారు. ఆ బండి నడిపి మొత్తం 51,811 ఓట్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, హాఫ్ సెంచరీ ఓట్లు. నేను టార్గెట్ 60,000 అనుకున్నాను. నా టార్గెట్ యొక్క 8,000 దూరంలో ఆగిపోయింది. కానీ బరాబరి మీ అడుగులు 1,00,000 బయట పడ్డాయి, 1,00,000 సాధన పడ్డాయి. అంత టీఆర్ఎస్ పార్టీకి 100 కోట్లు ఓటుకు 1000 ఇస్తే కూడా టీఆర్ఎస్ కి మనకి తేడా అంతవరకే 2,000 కూడా లేదు. వాళ్ళకు వచ్చినాయి 54,372 ఓట్లు వస్తే మనకు వచ్చినాయి 51,811 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రులు వెంకటరామరెడ్డి గారు, హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఇంతమంది వచ్చి సభ పెడితే కూడా మనకి ఎవరు పెట్టింది? మనం ఎవరు పెట్టలేదు. మనమే మగ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ కష్టపడితే దగ్గర 52,000 ఓట్లు పెట్టి తెచ్చుకున్నాం. ఏమర్థమవుతుంది మీకు? లోకల్ ఉన్న ఎమ్మెల్యే కంటే దగ్గర 2,000 ఓట్ల డిఫరెన్స్ తప్ప మిగతాదంతా సాధించుకున్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ప్రజలు భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి చరమగీతం వాడారు, మర్చిపోతున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ ఉండేది, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కనుమరుగైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా పొద్దున చెల్లా వెంకటరామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో పోతుండీ టీవీలలో బ్రేకింగ్ వస్తున్నాయి. ముందుగా చెల్లా రాలేదు, వెంకటరామరెడ్డి పోతుండే చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు మేము వెంకటరామరెడ్డి పోతున్నాడు రఘు అని చెప్పాడు. ఆయన ఈయన పోతున్నాడు, ఈయన రేపు పోతాడు. గత నుంచి పెద్ద తేడా ఏం లేదు. టీఆర్ఎస్ లో ఎవరు మిగిలి
గారు చంద్రశేఖరరావు గారిది 100% స్వయంకృత అపరాధం. పార్టీలో పనిచేసిన వాళ్ళు, జెండాలు మోసిన వాళ్ళు, 2001 నుంచి ఉన్నోళ్ళని కాదని నడుమంతరం సిరితోటి నడిమికి వచ్చిన వాళ్ళను, భూములు అమ్ముకున్న వాళ్ళను, చెరువులు అమ్ముకున్న వాళ్ళను, అటవీ భూములను అడ్డగోలుగా రోడ్లు వేసిన వాళ్ళను, ఇల్లీగల్ దందా చేసిన వాళ్ళను, మైనింగ్ అక్రమాలు చేసిన వాళ్ళను, పైసలు ఉన్న వాళ్ళను గుర్తించింది టీఆర్ఎస్ తప్ప కార్యకర్తల్ని గుర్తించలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అధపాతాళంలోకి కార్యకర్తల బలం, కార్యకర్తలే ఎజెండాగా, కార్యకర్తలు బలంగా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మెదక్ గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇస్తామని చెప్తే ఆ మాటను నిలబెట్టినటువంటి మీకందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తూ, ఇంత గొప్పగా వర్షాలు పడుతున్నా, వ్యవసాయ పనులు నడుస్తున్నా, ఎక్కడికక్కడ పొలం పనులకు పోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ చాలా గొప్పగా ఉండాల్సినటువంటి పార్లమెంట్. మన పార్లమెంట్ పేరే మెదక్. ఒకప్పుడు మెతుకు పెట్టింది, దీని ఒరిజినల్ పేరు మెతుకు సీమ. ఒకప్పుడు అన్నం పెట్టినటువంటి ఈ గడ్డ ఇలా కాలుష్యంతో రకరకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతోంది. దాదాపు 2.5 దశాబ్దాలుగా అనుక్షణం ఈ జిల్లాతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి ఊరికి వస్తాను. ఒకరోజు ఎంత ముందు ఖచ్చితంగా ప్రతి బూత్ అధ్యక్షుడిని కలుస్తాను. ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా అవసరాలు మీకు సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేసి ఎవరి పట్లనైనా పరుషంగా మాట్లాడినా, ఎవరి మనసులైనా గాయపరిచినా దయించి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. నాకే వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు ఉన్నాయి. మీరు బాగుండాలి, మీ ఊళ్ళో ఎక్కువ ఓట్లు రావాలి, లేకపోతే మీరు మీ గ్రామంలో మీరు తలెత్తుకొని నిలబడాలనేటువంటి పరిణామ క్రమంలో కొంతమంది మండలాధ్యక్షుల్ని, కొంతమంది సీనియర్ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో మాట్లాడుతుంటే పెద్ద మనసుతో అర్థం చేసుకొని నా ఈ గెలుపులో అడుగులు నడిచిన మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యునిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించినందుకు, ఆ నరేంద్రుడు చెప్పినటువంటి భాషలో సేవకుడిగా, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ కష్టాల్లో ఒకటిగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత గొప్పగా ఈ సభ ఏర్పాటు చేసినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడికి, ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జికి, మండల పార్టీ అధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్త బంధువులందరికీ కూడా ఒకవేళ మీరు పేరైనా చెప్పలేకపోతే మన్నించి పెద్ద మనసుతో ఆదరించి పార్టీని ముందుకు నడపడం లోపల క్రమశిక్షణ తప్పదని దయచేసి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, రేపు ఇంకొకరికి వస్తుంది, ఎల్లుండి ఇంకొకరికి అవకాశం వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళు గొప్పదని, అవకాశం నాన్న చిన్నోళ్ళని దయచేసి ఎవరు నారాలు కావద్దు. రాజకీయాల్లో ఉండాలంటే నేను ఇంకే చెప్తా ఉంటాను, ఆ తొక్కుడు బండి ఉన్నది కదా కడపముంగట, ఇంటి ముందు బండి అవుతారు కడపముంగట, తొక్కుడు బండి అంటారు. ఆ తొక్కుడు బండి మనం తోపుకుంటారు. ఎందుకంటే రఘువీరారెడ్డి గారు గుర్తు వేసుకొని గుర్ర తొక్కి తొక్కుతాడు, ఆ పక్కన ఉన్న రాజేందర్ పెండ వచ్చి తొక్కుతాడు. కానీ అందరూ తొక్కుతారు, చెప్పులతో దొక్కుతారు, గుడ్లతో దొక్కుతారు, గుర్రతో దొక్కుతారు, పెండతో దొక్కుతారు. కానీ ఏ రోజు కూడా తొక్కుడు బండి అరిగిపోయి ఏమో అందరు కంటే దొక్కుతున్నారు, నేను వెళ్ళిపోతాను ఇంటి ముందుకి అడిగి తొక్కుడు బండి పోలేదు. దాన్ని ఎంత దొక్కితే ఆ బండి అంతా షైన్ అవుతుంది. ఇది చూడండి, రొక్కుగా గ్రాడ్యుయేట్ వేస్తే కూడా కొద్ది రోజుల తర్వాత బండి నున్నగా షైనింగ్ వస్తుంది. అంటే పటాలోకి ఎన్ని దెబ్బలు పడితే, ఎన్ని గాయాలు అయితే కార్యకర్త రావడం వెళ్తాడు, అంత గొప్ప నాయకుడిని ఎదుర్కొంటాడు. ఈయనకి అవకాశం రాదని పార్టీని ద్వేషించకు, పార్టీ నాయకుడిని దూషించకు. దయచేసి భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్, అందరికీ సముచిత స్థానాన్ని ఇస్తాం, అందరికీ గౌరవిస్తాం. దయచేసి ఎప్పుడైనా ఎవరికైనా అసౌకర్యం కలిగితే పెద్ద మనసు చేసుకొని మీ అన్నగా, మీ తమ్ముడిగా తర్వాత పొరపాటు జరుగుతుంటే భవిష్యత్తులో అట్లా జరగకుండా చూస్తానని చెప్పి మరొకసారి మాటిస్తూ, ప్రోటోకాల్ విషయంలో కానీ, పార్టీ పదవుల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి మీరు చేసినటువంటి పనిని రఘునందన్ గారికి ఎవరు రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి మండల కేంద్రానికి వచ్చిన ప్రతి మండలాధ్యక్షులతో కలిసి పనిచేస్తున్నాడు. దాదాపు మెజారిటీ గ్రామ పంచాయతీలకి వ్యక్తిగతంగా నాతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులుగా భావించి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, నేను ఉండేటువంటి ఇల్లు దాదాపు ఎక్కువ మందికి తెలుసు. అంత దూరం మంది కష్టపడకుండా
ఇందాకనే చెప్పిన మాసాయిపేట ఆఫీస్, మెదక్లో ఇవాళ ఆఫీస్ ఫైనల్ చేస్తాం, సంగారెడ్డి ఆఫీస్, సిద్దిపేట ఆఫీస్, ఇవన్నిటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఉంటే 24/7 ఎప్పుడు వచ్చినా నేను కూడా హైదరాబాద్ లో ఉంటే మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి ప్రణామాలు చేసి తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ సోదరులు కూడా ఈ రోజు వేదిక మీద మనతో లేకపోయినప్పటికీ గవర్నమెంట్ మంత్రికృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, డాక్టర్లు, అడ్వకేట్లు కొంతమంది ముందుకు రాకపోవచ్చు. తెలంగాణ రాముడు వారికి అడుగుతుంటే ఉత్తలు సాయం చేసినట్టు అనేక మంది నాకు ఎన్నికలు సహకరించారు. మీకు అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి కృతజ్ఞతల వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి. ఇంత మెల్లగా తెలుస్తుంది సార్, గట్టి కూడా అప్పుడు మంచి మాంసంతో భోజనం పెడుతున్నారు, వాసన వస్తున్నట్టుంది. గట్టిగా చెప్పు, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 2 నిమిషాలు దయచేసి 2 నిమిషాలు అందరూ